జనరల్గా మేము పర్సనల్గా వస్తే వీఆర్ వెరీ క్లోజ్, కలిసినప్పుడల్లా క్లోజ్గా ఉంటాం, చాలా క్లోజ్గా ఉంటాం. ఇండస్ట్రీలో క్లోజ్గా ఉండేది ఆయనతోనే, నేను ఎవరితో అంత క్లోజ్గా ఉండను. ఆయనకి ఉన్న కోట్లాది ఫ్యాన్లో టాప్ 100 తీస్తే అందులో నేను ఒకడిని ఉంటాను. ఎందుకంటే మీరు ఉంటారు, అందరూ ఉంటాం. సో టాప్ 100లో మీరు ఎవరో ఒకరు ఉండే ఉంటారు. సో నేను 99, ఓకే. ఎందుకంటే ఇక్కడ నాకు ఈ మార్క్ ఉంది ఫోర్ హెడ్ పైన. అది చిన్నప్పుడు కొదం సింహం సినిమా ఎక్కువసార్లు చూసి నేను పడిపోయిన, ఐ మీన్ ఎక్కువసార్లు చూసి దెబ్బ తగిలించుకున్నాను. సో అంత పెద్ద ఫ్యాన్ని అన్నయ్యకి నేను. అన్నయ్య సినిమా లైన్లో నుంచుని 3 గంటలు కష్టపడి అందరినీ కొట్టేసి వెళ్ళి టికెట్ పడుకుని లాక్కుని వచ్చి సినిమా చూసి ఆ డ్యాన్సులు నేర్చుకోవడం వల్ల ఆయన లేకపోతే నా లైఫ్ సెటిల్ అయ్యేది కాదండి. ఆయన వల్లే నేను ఈ రోజున ఇక్కడ ఉన్నాను. చిరంజీవి గారి ఇంటికి వెళ్ళాం. సో వెళ్తే వెనకాల అక్కడ పక్క లివింగ్ ఏరియా వెనకాల చిన్న హైడ్రోపోనిక్ ఫార్మింగ్ చేస్తున్నారు ఆయన. సో ఆయన చిన్న చిన్న వెజిటబుల్స్ అప్పుడు చెప్తున్నారు ఆయన, అసలు ఎంత ఆనందం ఉంది దాంట్లో, మనం పండించుకుని మనం తింటుంటే అని. అసలు ఐ ఫెల్ట్ ఇట్ సో క్యూట్ అబౌట్ హిమ్. చిరంజీవి గారు అంటే ఒకసారి మేము అసిస్టెంట్లుగా పని చేస్తున్నాం, ఆయన పరిగెత్తాలి, ఈ మూల నుంచి ఆ మూల దాకా పరిగెత్తాలి, ఫుల్ రన్నింగ్, రిఫ్లెక్టర్లు అన్నీ వేసాం. ఆయన అలా పరిగెత్తారు, కట్ ఓకే అన్నారు. ఆయన లేదు 1 more అన్నారు. ఎందుకు అంటే మధ్యలో వేడి తగ్గింది. వేసిన 20 రిఫ్లెక్టర్లో ఒకటి మిస్ అయింది మధ్యలో, అది ఆయనకి తెలిసింది. అంటే మెగాస్టార్ అని ఆయన ఊరికే అవలా, అంత ఫోకస్, అంత డెడికేషన్ అన్నమాట. మీరు కూడా అలా ఉండాలి, డెడికేషన్. మెగాస్టార్ వస్తానమ్మా అని ఉట్టి ఒక మాటతో ఫినిష్ చేయొచ్చు. అది కానీ ఆల్మోస్ట్ 1 గంట సేపు మాతో కూర్చొని సినిమాలో ఆయనకు నచ్చిన ప్రతి డైలాగ్ టు డైలాగ్ చెప్తూ, ఆయనకి అక్కడ నచ్చిన యాక్షన్స్, రియాక్షన్లు, మిగతా క్యారెక్టర్స్ చేసిన యాక్షన్ ఒక్కొక్క మూమెంట్ అలా కవర్ చేస్తూ వస్తుంటే అది డైరెక్ట్ అంటే వాచింగ్ చిరు సార్ రియాక్ట్ అంటే మా యాక్టింగ్కి మా సినిమాకి ఇక్కడ దగ్గర అసలు ఏం నడుస్తుంది బాస్, ఇక్కడ అసలు ఏమవుతుంది, నాకు ఎన్నిసార్లు మీతోనున్నా అర్థం కాదు సార్ ఏమవుతుందో. స్టార్ 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 నేను కూడా మీ అందరి మధ్యలో కూర్చొని ఇలాగే ఎరుగుతా ఉంది. బట్ వచ్చేస్తాను అక్కడే ఉన్నాను, అందుకే అప్పటికి అక్కడే ఉన్నాను. సాక్షాత్ సైరా నరసింహారెడ్డి, మా గ్యాంగ్ లీడర్, మా ముఠా మేస్త్రి, మా మెగాస్టార్ చిరంజీవి గారు. చిరంజీవి గారు సినిమాలు చిన్నప్పటి నుంచి అంటే నాకంటే ఇంకా అందరూ చెప్పేదే, మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మనం చెప్పనవసరం లేదు, ప్రపంచం మొత్తం తెలుసు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా ఇండస్ట్రీని ఇంటర్నేషనల్ సినిమాకి తీసుకెళ్ళిన మా చిరంజీవి గారు, మన చిరంజీవి గారి గురించి చెప్పనవసరం లేదు. కానీ ఒక్క మాట నేను చెప్పాలి, ఆయన డిసిప్లిన్, ఆయన హార్డ్ వర్క్. ఆయన ఇప్పుడు మొన్న మా సినిమా షో 3 గంటల కంటే 5 నిమిషాలు ముందే వచ్చారు ఆయన. అసలు అది చూస్తుంటే మాలాంటి యంగ్ హీరోస్కి భయం వేస్తుంది. అంటే ఎంత హార్డ్ వర్క్ చేస్తే ఎంత అవుతే అసలు మేము చేయగలుగుతామా అని ఒక చిన్న డౌట్ కూడా ఉంది. బట్ ఐ వాంట్ టు థ్యాంక్ మెగాస్టార్ చిరంజీవి గారు. అండ్ చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూశాను, చిన్నప్పటి నుంచి ఆయన. బట్ ఏ రోజు ఇలా ఆయన పక్కన నిల్చొని నేను మాట్లాడతాను అనుకోలేదు. నేను మాట్లాడుతుంది మర్చిపోతున్నాను, బట్ చెప్పాలి. నేను మొన్నటి ఒక్కటే చెప్తున్నానండి, మొన్నటి వరకు నేను మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యాన్ని, కానీ ఈ రోజు నుంచి నేను మెగాస్టార్ భక్తుడిని. అంటే ఆ రోజున సాయంత్రము అందరూ ఇంట్లో ప్రివ్యూ షోకి చూస్తాకి వెళ్ళిపోయారు, ఎవరి కాళ్ళు మాయమైపోయారు. ఇంట్లో ఒక్కడనే ఉన్నాను ఆ రోజున. చిరంజీవి గారు ఎందుకో వేరే పని మీద, సాయంత్రం ఏం చేస్తున్నావు నాగంటే, ఏముంది సార్ అందరూ వెళ్ళిపోయారు, మీకు తెలిసిందే కదా, మనం సినిమాలు చేస్తాం, మీరు సినిమా చేస్తారు, మీరు సినిమా చేసినప్పుడు మీ పిల్లలందరూ వెళ్ళిపోతారు, ప్రొడ్యూసర్ కనపడ్డు, డైరెక్టర్ అందరూ ప్రివ్యూ షోలకు వెళ్తారు, మనం ఇంట్లో కూర్చుంటామంటే, అవును కరెక్టే కదా, రా నేను ఇప్పుడే రాజమండ్రి నుంచి మంచి లాబ్స్టర్ వచ్చింది వండి పెడతాను మీకు, రమ్మంటే సాయంత్రం వెళ్ళాను. సాయంత్రం వెళ్ళి చక్కగా వండి పెట్టారు. పాత సినిమాలు మాకు రిలీజ్ అయ్యేటప్పుడు ఉన్న టెన్షన్స్ ఇవన్నీ మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ, మనకి సినిమాలు హిట్లు వస్తాయి, ఫ్లాప్లు వస్తాయి, మనం పడే టెన్షన్ ఎవరికి తెలుస్తుంది, ఇవన్నీ మాట్లాడుకుంటూ సరదాగా నవ్వుకుంటూ గడిచిపోయింది. అండ్ టేస్ట్ అద్దరిపోయింది. ఐ మీన్ ఫ్యాంటాస్టిక్గా చేశారు. ఇప్పుడు రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, ఆ రోజుల్లో ఆ తరం హీరోల్లో అందరూ చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళకి ఒక టైప్ కష్టం ఉండింది,
నెక్స్ట్ అన్నయ్య వచ్చేటప్పటికి వీళ్ళందరినీ దాటుకుని అన్నయ్య ముందుకు రావాలి. ఏదో ఆడుకునే వాళ్ళం, స్కూల్కి వెళ్ళడం, ఈ గోళ్ళ తప్ప మా నాన్నగారిని 6 or 7 తర్వాత ఆయన ప్యాకప్ అయ్యి ఇంటికి వచ్చినప్పుడు మాకు ఆయన గడపడం తప్ప ఆయన సినిమాలు ఏంటి, ఆయన ఏం సీన్స్ చేశారు, ఎంత కష్టపడారు, ఇవన్నీ చూసే అవకాశం మాకు దొరికేది కాదు. మేము లెగిసే ముందే ఆయన బహుశా సినిమా షూటింగ్కి వెళ్ళిపోయేవారు. మేము ఆల్మోస్ట్ పడుకునే సమయానికి ఆయన వచ్చేవారు. సో మాకు ఆయన జర్నీ నిజంగా ఆ 80s జర్నీ కానీ 90s ఆయన పడ్డ జర్నీ కానీ కష్టాలు కానీ మాకు నిజంగా తెలిసేది కాదు. నాకు తెలిసి ఊహ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ మాకు సినిమా ఇండస్ట్రీ ఏంటో తెలిసే లోపలికి ఒక 17-16కి మాకు నిజంగా అర్థమయ్యడం. అలా దాని తర్వాత ఒక 4 సంవత్సరాలు నేను ఇంట్రడ్యూస్ అవ్వడం. నేను ఇంట్రడ్యూస్ అయ్యే సమయంలోనే మీ అందరికి తెలుసు, అదే సమయంలో నాన్నగారు పాలిటిక్స్కి వెళ్ళడం. సో నా దృష్టిలో హౌ వెల్ డూ యూ నో యువర్ ఫాదర్, మీ నాన్నగారు ఎంత బాగా తెలుసునంటే ఖైదీ 150 వినయ్ గారు చేసింది బిఫోర్ అండ్ ఆఫ్టర్ అంటాను. ఆ సినిమా బిఫోర్ నాన్నగారు ఒకటి, నాకు తర్వాత నాన్నగారు ఒకటి. అది ఎందుకో కూడా చెప్తాను. బిఫోర్ అది మాకు యాజ్ ఎ నేను సినిమా ఇంట్రెస్ట్కి వచ్చిన తర్వాత, నాకు సినిమాలు అర్థమైన తర్వాత దాని కష్టం అవుతుందో అయినప్పటికీ ఆయన పాలిటిక్స్లో ఉన్నారు. సో ఆయన పడిన కష్టాలన్నీ మేము కళ్ళారా చూడలేకపోయినా అది ఎక్స్పీరియన్స్ చేయడానికి, మళ్ళీ ఆయనతో డిస్కస్ చేయడానికి ఆయన సినిమాలో లేరు. సో ఖైదీతో నేను ఆయనతో అది నేను ఎందుకు ఒక లక్కీగా భావిస్తానంటే, అదృష్టంగా భావిస్తానంటే, దేవుడిచ్చిన అదృష్టం. ఆయన మళ్ళీ నాకు ఒక కొత్త కోణంలో అర్థమయ్యారు. ఎంతమంది చెప్పినా, అరవింద్ గారు చెప్పినా, నాకు మామ చెప్పినా, అమ్మ చెప్పినా, లైక్ సుబ్రహ్మణ్యం రెడ్డి గారు కానీ, రాఘవేంద్ర గారి సెట్లోకి వెళ్ళినప్పుడు కానీ, గోపాల్ గారి సెట్లో, ఇవన్నీ మేము చూసినా ఎవరి చేతులు వాళ్ళు కాల్చుకుంటేనే వాళ్ళకి అర్థం అవుతుందంటారు ఒక సామెత ఉంది. అలాగా ఎవరైనా వాళ్ళ ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ మాకు అది అర్థం కాదు. ఖైదీ నెంబర్ 150కి నేను బహుశా ఆయన 60+ అండ్ ఇది ఐఎమ్ ఆ వయసులో ఆయన 5 o'clock లేచి 6 వరకు వర్కౌట్ చేసి 6:30కి రెడీ అయ్యి 6:45 కార్లో ఉండి 7:15కి లొకేషన్లో ఉండి 7:30కి ఫస్ట్ షాట్ వినయ్ గారు తీసేవారు. ఇది ఆల్మోస్ట్ ఎన్ని రోజులు తీస్తే 80 రోజుల్లో 100 రోజులు తీస్తే అలాగే చేశారు. బహుశా ఇది మొదటి సినిమా కదా, అంత ఉత్సాహంగా చేస్తున్నారేమో అనుకున్నాను. బికాజ్ నేను మొదటిసారి ఆయన్ని మినిట్ టు మినిట్, సెకండ్ టు సెకండ్ ఆయన్ని ఫాలో అయ్యి చేసిన ఒక సినిమా. ఎలాగైతే వీళ్ళందరూ 40 yearsగా ఆయన్ని అబ్జర్వ్ చేశారో, ఆ ఒక్క సినిమాతో నేను ఆయన అంత దగ్గరగా ఒక 40 రోజులు ఆయన ఎంత కష్టపడ్డారో. ఇవాళ బహుశా నాకు నేను ఫ్రాంక్గా చెప్తాను, నాకు ఇవాళ అవకాశం ఉంటే 1 గంట లేట్గా రమ్మంటారా డైరెక్టర్ అని ఒక ఆశపడుతూ ఉంటాను. గంట ఎర్లీగా రావచ్చా అని ఆయన ఆలోచిస్తుంటారు. అది చిరంజీవి గారు. బట్ అది మొదటి సినిమాకే అంత ఉత్సాహం అంటే కాదు. మొదటి సినిమా ఏంటి, సైరా. ఇప్పటికీ నేను సైరాకి ఎంతో ఖర్చు పెట్టి ఆయనకి నేను రెమ్యునరేషన్ ఇవ్వలేని పరిస్థితుల్లో నేను ఆ సినిమా చేశాను. ఒక్కరోజు అలాగా ఫీల్ అవ్వకుండా, నన్ను ఫీల్ అవ్వనివ్వకుండా, ఆయన ఫీల్ అయితే, ఆయన ఏదైనా అలాగా టైట్ అయితే మా హోల్ టీం కూడా అలా డౌన్ అయిపోతామని ఒక భయంతో 250 days ఎన్ని రోజులైతే చేసాం ఆ సినిమా, 3 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు, మా అందరికీ ఎనర్జీ ఆ సినిమా తీసేటప్పుడు ఆయన ఇచ్చిన ఎనర్జీ మామూలు ఎనర్జీ కాదు. 250 days 64 వయసులో ₹1 రెమ్యునరేషన్ కూడా తీసుకోకుండా ప్రాఫిట్లు వచ్చిన తర్వాత చూద్దాం చరణ్ అని చెప్పి పనిచేసి మమ్మల్ని అందరినీ ఉత్సాహపరిచి ముందుకు జరిపిన చిరంజీవి గారికి, మా నాన్నగారికి మనస్ఫూర్తిగా ఇవాళ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎన్నో విషయాలు మీరు లేకపోతే మేము లేము, నిజంగా మీరు లేకపోతే మేము సైరా తీయలేము. అదొక నేను మాటలో నేను చెప్పలేను, ఒక ఎక్స్పీరియన్స్. అది ఏమి ఇవ్వలేము ఆయనకి. ఇప్పటికీ ఆయన మాకు ఏమి ఇవ్వాలో ఆయన ఆలోచిస్తూ ఉంటారు. ఆయనకి ఏమి ఇవ్వాలో కూడా తెలియదు. ఎంత ప్రాఫిట్లు ఇచ్చినా, ఏం చేసినా ఆయనకి ఎలాంటి ఒక ఆనందం వస్తామో తెలియదు. ఆయన కోరుకునేది ఒకటే, సమయం దొరికినప్పుడు అమ్మతో మాతో ఎక్కువసేపు గడపరా అని అంటారు, మా ముగ్గురితో. అది నాకు చాలా ఏళ్ళ తర్వాత దాని వాల్యూ కానీ ఆ వయసులో ఉన్న పేరెంట్స్కి అది ఎంత ముఖ్యమైనది అనేది మాకు అర్థమైంది. ఎన్ని సినిమాలు తీసినా ఇంకా దానికి మించి పేరెంట్స్ అనేవాళ్ళు ఏం కోరుకోరు. ప్లీజ్ స్పెండ్ మోర్ టైం. అంత బిజీగా ఉన్న నాన్నగారికి అలా అనిపించిందంటే
చాలామంది రిటైర్ అయ్యి అవుతారు 60-64లో. వాళ్ళకి ఇంకా ఎంత ఆలోచన ఉంటుందని మీరు ప్లీజ్ ఆలోచించండి. చాలా సమయం వాళ్ళతో గడపండి. అక్షర పదానికి నాకు సంబంధం లేదు ఎక్కువ. అది చిన్ని గారికి చెప్పే, మన 10th బ్యాచ్ అని చెప్పే. కాకపోతే ఆ అక్షరానికి వాల్యూ ఏంటి అనేది 10th లోపే నేర్చుకున్నాను. అది మీ పెదమామ గారు మెగాస్టార్ వాళ్ళండి. నిజంగా నేను 10th చదువుతున్నప్పుడు 9th 8th 7th క్లాస్ చదువుతున్నప్పుడు హిట్లరు మాస్టరు ఇలాంటి సినిమాలు వస్తే ఇంకేం చదువుకోమండి మేము. రోజు తారలు స్టార్స్ ఆకాశంలో ఉంటాయి, కానీ ఈరోజు ఆయన మాతో ఉన్నారు, చిరంజీవి గారు. సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. యూ మేడ్ దిస్ నైట్ a million times more memorable. Like, you are a big inspiration to like millions like me. అన్నయ్య గురించి మాట్లాడడం తక్కువే. దానికి కారణం నాకు ఇష్టం అనేది లోపల ఉంటుంది. ఎప్పుడు వ్యక్తిగతంగా కలిసినప్పుడు చెప్తాను, బహిరంగంగా నాకు మా అన్నయ్య అంటే ఎంత ఇష్టమో నాకు చెప్పుకోవడం అంటే మా అన్నయ్య అంటే చెప్పుకుంటాను, కానీ 10 మంది ముందు చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది, అలా ఆలోచిస్తాను. కానీ ఒక సమయం సందర్భం వచ్చినప్పుడు మాట్లాడటానికి వెనకాడు. అంటే అన్నయ్య నేను చిన్నప్పటి నుంచి ఎలా చూసామనంటే, నాకు ఏం చదువుకోవాలో తెలియదు, ఎలా చదువుకోవాలో తెలియదు. అలాంటి కన్ఫ్యూజన్లో నేనుంటే, ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చొని తింటా ఉంటే, అన్నయ్య షూటింగ్కి వెళ్ళి రాత్రనక పగలనక కష్టపడి, నాకు ఆయనకి నాలాగా అంత కంఫర్టబుల్ షూస్ ఉండేవి కావు. ఎవరో ఏది ఇస్తే అలాంటి షూస్ కూడా వేసుకొని కాళ్ళు వాచిపోయి 12:30కి 1 గంటకి ఆయన ఇంటికి వచ్చి షూ తీసుకునే ఓపిక లేనప్పుడు కూడా నేను వెళ్ళి మా అన్నయ్య కాళ్ళకి షూస్ తీసి ఆ చెమట పట్టిన సాక్స్ తీసి దాంట్లో నాకు సువాసన కనిపించేది. ఒక వ్యక్తి కష్టం తాలూకా సువాసన. అంటే దేనికి కష్టపడుతున్నారంటే, నాకు చాలామంది ఇది ఒక డబ్బు సంపాదనో లేదంటే పేరుకో కాదు, ఒక సాధారణ, నేను పదే చెప్తుంటాను, ఒక సాధారణ పోలీస్ కానిస్టేబుల్ స్థాయి కొడుకు ఒకటి ఊహించుకొని నేను యాక్టర్ని అవ్వాలి, ఇలా సాధించాలి. ఈరోజు నాకు సినిమాలో రావడం నాలాంటి వాడికి ఎంతో కొంత తేలిక, ఆ తర్వాత కష్టపడొచ్చేమో, అది వేరే విషయం. కానీ ఒక ప్లాట్ఫామ్ క్రియేషనే లేనప్పుడు, ఏమీ లేకుండా, ఎలాంటి అండదండలు లేకుండా ఒక్కడే వచ్చి కష్టపడి ఈ స్థాయికి వచ్చి రావడమే కాకుండా అందరికీ చాలా ఆదర్శమైన వ్యక్తి, చాలా స్ఫూర్తిగా నిలిచారు. అంటే ఎలాంటి స్థాయి వ్యక్తి అయినా సరే ఒక ఆలోచనని, ఒక గోల్ని, ఒక ధ్యేయాన్ని అనుకుంటే సాధించగలరు అనేది అన్నయ్య చిరంజీవి గారు చెప్పారు. అది నేను స్వయంగా చూశాను. అందుకు నాకు ఆయన అంటే మోర్ దెన్ అన్నయ్య కంటే కూడా చాలామందికి నాలాగా స్ఫూర్తినిచ్చిన ఒక మహా వ్యక్తి చిరంజీవి గారు. నేను అన్నయ్యని ముఖ్యంగా పాలిటిక్స్ పరంగా నేను ఆయనకు నచ్చింది కూడా నేను చేశాను. కానీ అది నేను ఏ పరిస్థితుల్లో చేశాను ఏంటిది అనేది నేను అది ఎన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆయన అర్థం చేసుకున్నారు కూడా. మా బంధం వేరు, రాజకీయాలు వేరు, అవి 2 దారులు. నేను అన్నయ్య పందాలు లేకపోయినా కానీ నాకు అన్నయ్య అంటే గుండెల్లోనే ఉంటారు. దానికి వేరే తక్కువ లేదు. నాకు చిరంజీవి గారితో చెప్పాలంటే, నాకు ఫస్ట్ ఒక్కడి సినిమా అప్పుడు ఆయన చూసి నాకు ఫోన్ చేసి హీ మెట్ మీ ఫర్ 2 hours అండ్ అప్పుడు అసలు ఆయన చెప్పిన వర్డ్స్ కానీ ఇట్ వాజ్ వెరీ ఇన్స్పైరింగ్ ఫర్ మీ. తర్వాత అర్జున్ సినిమా షూటింగ్ జరిగేటప్పుడు మా సెట్కి వచ్చి ఆ సెట్ చూసి ఇలాంటి వాళ్ళు ఉండాలి ఇండస్ట్రీలో, తెలుగు సినిమాని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పిన మాటలు ఐ స్టిల్ రిమెంబర్ టుడే. పోకిరి సినిమా చూసిన తర్వాత ఆయన జగన్ గారు ఆఫీస్లో ఉండి నాకు ఫోన్ చేశారు.
ఫోన్ చేసి ఒకసారి నేను కలవాలి రమ్మన్నారు. నేను వెళ్ళాను. ఒక 2 hours మాట్లాడారు సినిమా గురించి, నా పర్ఫార్మెన్స్ గురించి కానీ ఆ సినిమా గురించి కానీ. దోస్ వర్డ్స్ ఐ ఆల్వేస్ రిమెంబర్. షాక్ ఏంటంటే చిరంజీవి గారు ఫోన్ చేశారు. సో అది చిన్న గూస్ బంప్స్ వచ్చింది. అది ఎక్స్ట్రాడినరీ ఫీల్ అయ్యాను. చిరంజీవి గారు ఫోన్ చేయడం, మెసేజ్ చేశారు, నేను ఫోన్ చేశాను. సో ఎక్స్ట్రాడినరీ గ్రేట్ ఫీలింగ్ అది.